నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ఒక మంచి కథ చెప్పండి. మంచి అనగానే రోజు చెప్పే మంచి కాదా అని అడగొద్దు, రోజు చెప్పే మంచియే, దానికి ఇంకొక మంచిని యాడ్ చేయండి. ఒక మంచి చందమామ కథ చెప్దాం. రైట్. మామూలుగా ఈ పల్లెటూళ్ళల్లో హరికథలు అవి చెప్తారు. అయితే ఓ రామాపురం ఊళ్ళో, రామాపురం వద్దు, ఈసారి ఏం చేద్దాం, కృష్ణాపురం పెడదాం. అయినా కూడా బాధేనండి, ఎప్పుడు రాముడు కృష్ణుడు సోముడు వీళ్ళేనా అని అడుగుతున్నారు. కానీ కాదు రమ్మగారు, పేర్లు తెలియాలి. రాముడు కృష్ణుడు ఇవే పెడదామండి మనం. సరే, కృష్ణాపురంలో పెడదాం. అయితే ఒక కృష్ణాపురం ఊళ్ళో ఒక హరికథ చెప్పారు ఒక దాసుగారు. ఈ హరికథ చెప్పే దాసుగారు ఏం చెప్పారంటే, ఆడవాళ్ళు కడు తెలివైన వాళ్ళు, ఆడవాళ్ళ తెలివి అంతా ఇంత కాదు అని చెప్పారు. చెప్పేసరికల్లా కొంతమంది అడిగారు, ఆడవాళ్ళు ఏం తెలివిగల వాళ్ళండి, ఆడవాళ్ళకి ఏం తెలివితేటలు ఉండవు, ఏముండవు, ఆడవాళ్ళు చాలా తెలివి తక్కువ వాళ్ళండి అంటే, భలే వాళ్ళు నాయన, ఆడవాళ్ళు తెలివి తక్కువ వాళ్ళు కాదు, ఆడవాళ్ళకి ఏం లేదు, జస్ట్ కొద్దిగా 4 అక్షర ముక్కలు చెప్పి కొద్దిగా చదువు నేర్పిస్తే ఆడవాళ్ళు అంత తెలివిగల వాళ్ళు ఇంకెవరు లేరు, మగవాళ్ళకి వాళ్ళు వశం కాదు, వీళ్ళు పని చేయడానికే తప్పిస్తే తెలివితేటల్లో ఆడవాళ్ళని బీట్ చేయలేరు ఎవరు అంటే. అయితే ఆ ఊరు కరణం గారు వింటున్నారు కథ అంతా. సరే, చాలా బాగుంది, కథ అయిపోయింది. స్త్రీలు బహు తెలివైన వాళ్ళు అని హరిదాస్ గారు చెప్పారు. వినటానికి ఎంత బాగుందో. అక్కడి నుంచి ఏమైంది, ఆయన హరిదాస్ గారు స్టేజ్ దిగి వచ్చాడు. పళ్ళెంలో అందరూ 10 అప్పట్లో ఉంది 10 పైసలు 20 పైసలు పావలాలు 10 రూపాయలు వేసేవాళ్ళు. కరణం గారే కథ చెప్పించారు, బాగా వేస్తారనుకుంటే ఆయన ఒక చల్లని చిలుకాని తెచ్చి హరిదాస్ గారి పళ్ళెంలో పెట్టారు. ఆయనకు నచ్చలేదు. సరే, అక్కడి నుంచి హరిదాస్ గారు తెల్లబోయి, అదేంటండి అయ్యగారు, మీరేదో పెద్దగా ఘనంగా సన్మానం చేస్తారనుకుంటే ఇట్ట పెట్టారు, పరువు పోయింది అన్నట్టు. ఆయన పరువు బాగలేదు, నువ్వు కనుక ఈ వాక్యం చెప్పకుండా ఉంటే ఖచ్చితంగా నీకు పెద్ద బహుమానమే ముట్టేది. ఈ తెలివి తక్కువ ఆడవాళ్లతో నేను పడే అవస్థలు నీకు తెలీదు, నీకు అర్థం కాదు, నేను చెప్తాను మా ఆవిడ సంగతి విందుగాని నువ్వు అని చెప్పారు. ఏమిటంటే, ఈ కరణం గారి భార్యమని, కరణం గారు చాలా తెలివైన వాడు. అంటే కరణాలంటే జనరల్గా తెలివిగల వాళ్ళు అని చెప్పుకునే వాళ్ళు పాతకాలంలో, అవునో కాదో, ఎందుకంటే వాళ్ళు గ్రామపు లెక్కలన్నీ వాళ్లే చూడాలి కాబట్టి తెలివిగా ఉండాల్సిన ఆవశ్యకత ఉండేది పాపం వాళ్ళకి. అయితే ఈ కరణం గారి భార్య పేరు అచ్చమ్మ గారు. అచ్చమ్మ పాపం ఆవిడ తెలివి తక్కువది, ఆవిడ ఒక అమాయకపు అదొక ధోరణి మనిషి అనమాట. ఆవిడకి వంట తంట పని పాట అన్నీ వచ్చు, కొన్ని తెలియవు కొన్ని అర్థం కావు. అయితే ఏమైంది, ఓ రోజు కరణం గారు పొరుగురు వెళ్ళారట. ఈవిడ బాకెట్లో చిక్కుడుకాయలు కోసుకుంటోంది. ఒకళ్ళు ఎవరో రోడ్డు మీద పోతూ పలకరించారు, ఏమమ్మా కరణం గారు లేరా ఏదో అడిగారు. ఏమమ్మా మీకు పిల్లలు లేరా అని అడిగాడు. అడిగితే ఈవిడికి ఆలోచించింది, మాకు పిల్లలు ఉన్నారా లేదా, లేకుండా ఎందుకుంటారు, ఊళ్ళో అందరికీ లేరు పిల్లలు, మాకు ఉంటారని తలకాయ చెప్పింది. తర్వాత అనుకుంది, పిల్లలు ఉన్నారో లేదో మా ఆయన్ని అడిగి తెలుసుకోవాలని అనుకుంది. ఆవిడ తెలియదు. అక్కడి నుంచి ఏమైంది, చీకటి పడ్డాక బాగా చీకటి పడిపోయింది. ఆ రోజుల్లో ఏంటంటే సాయంత్రం 6 అయ్యేసరికల్లా భోజనాలు చేసేవాళ్ళు, గూట్లో దీపం నోట్లో ముద్ద పద్ధతిగా ఉండేవాళ్ళు. మీరు ఇదివరకు విన్నారు, తెలుసు కదా. సరే, ఏమైంది, కరణం గారు 7 దాటి 7:30 7:30 అయిపోయింది. పొద్దున్న ఎప్పుడో 9 గంటలకి తిన్న అన్నం ఆయన కరకరకరమని ఆకలి వేసేస్తోంది. బోళ్ళ పైగా అప్పుడు బస్సులా లారీలా ఏమీ లేవు, కాలినడకని తిరగాలి ఊళ్ళ సర్వే చేయటం అంటే అంతా నడకే. నడిచి అలసిపోయి ఉన్నాడు, ఆయనకి ప్రాణం పోతోంది ఆకలికి. సరే, ఏమేమి వంట చేసావా అన్నాడు లోపల రాగానే. చేశానండి, మిమ్మల్ని ఒకటి అడగాలండి అందుట. అంటే తర్వాత అడుగుదామని ముందు నీళ్ళు పోసుకుంటా వడ్డిచ్చేసేయి, ఆకలి వేసేస్తుంది నాకు అన్నాడు. 7:30 8 కూడా అయిపోయింది, చీకటి పడిపోయి ఆకలి వేసేస్తుంది ఆయనకి, నిద్ర వచ్చేస్తుంది, ఆకలి వేస్తుంది. ఆయన ఒక చెంబు అట్లా నువ్వు దగ్గర దిమ్మరించుకుని వచ్చేసరికల్లా ఈవిడ కంచం పెట్టింది, కూర పప్పు వేసి సిద్ధంగా కూర్చుని ఏమడిగింది, ఏమండి మనకు పిల్లలు ఉన్నారా. ఆయనకి అసలే ప్రాణం పోతుంటే పొద్దునుంచి ఆకలిగా ఉన్నవాడికి ఎలా ఉంటుంది, 2 ముద్దలు గబగబా నోట్లో వేసుకుంటూ అన్నాడు. ఏమండి ఆడపిల్లలా మగపిల్లలా అండి అని. సరే, విసుగు పుట్టింది ఆయనకి. ఎవరో ఒకళ్ళు ఉన్నారు, కాదండి ఆడపిల్లనా మగపిల్లనా చెప్పండి అనేసరికి ఆడపిల్లలేవే అన్నాడు. లేదని చెప్తే పోను, చెప్పలేదు ఆయన. పిల్లకి పెళ్ళయిందా మన పిల్లకి అడిగింది. సరే, పిల్లకి పెళ్ళయింది అన్నాడు. ఎవరి అబ్బాయికి ఇచ్చాం మనం, తర్వాత ప్రశ్న కూడా వచ్చేసింది, ఎవరి అబ్బాయికి ఇచ్చారు వీళ్ళ పిల్లని. ఇక ఆలోచించాడు, విసుగు పుట్టింది ఆయనకి. గబగబా తినేస్తున్నాడు ఆయన స్పీడ్గా. ఈయనకి చెప్పలేక సమాధానం, ఎవడో లేని ఉన్నాడే ఆయన పేరు వల్లకాట్లో రామనాథయ్య, ఆయనకి ఇచ్చామన్నాడు. ఈవిడ పేరు గుర్తుపెట్టుకుంది. మర్చిపోతానని వంటింటి గట్టు మీద కుంపట్లో బొగ్గులు ఉంటాయి కదా, బొగ్గుతోటి రాసుకుంది వల్లకాట్లో రామనాథయ్య. ఓహో, రామనాథయ్య అనే పిల్లవాడు వల్లకాటివారు వాళ్ళ ఇంటి పేరు. పాత రోజుల్లో చింతావారు పేకావారు అలాంటి పేర్లు ఉండేవి, చింతకాయల వాళ్ళు వంకాయల వాళ్ళు ఉండేవి కదా. సో ఈ వీటితో పాటు వల్లకాటివారు ఇంటి పేరు, వల్లకాటి వారి ఇంట్లో ఇచ్చాం. వల్లకాటి రామనాథయ్య అనేవాడు, రామనాథం అనేవాడు మన అల్లుడు. సరే, బాగుంది.
ఆవిడ అమ్మో పెళ్ళుందని, పిల్లకి పెళ్ళయిందని, ఊర్లోకి పురులు పోసామో లేదో అవన్నీ ఆలోచించుకుంటుంది. ఒక 3-4 రోజులు గడిచినాయి. ఎండాకాలం మధ్యాహ్నం ఒకళ్ళు 1 గంట 2 గంటల వేళ ఈవిడ ఏం చేసింది, 4 గంటలకి చేసుకోవాల్సిన టిఫిన్ కోసం దెబ్బరొట్టి వేసుకోవాలంటే 2 గంటకి 2 పప్పు రుబ్బుకోవాలి కదా, మినపప్పు రుబ్బుకుంటుంది. రుబ్బుతుంటే ఏమైంది, బయట నుంచి ఎవరో తలుపు కొట్టారు. పాతకాలపు ఇళ్ళు కదా, ఈవిడ దొడ్లో వెనకాల పెరట్లో ఎక్కడో రుబ్బుతోంది. వాకిలి గుమ్మం బోళ్ళు దూరం ఉంది. ఈవిడ వెళ్ళే లోపల తలుపు కొట్టేవాడు ఇంకా జోరుగా కొట్టాడు. ఈ భర్త గారు ఏం చెప్పాడంటే, ఈవిడ అమాయకురాలు కదా, తలుపులు తీయద్దు, పేరు అడిగితే కానీ తీయకూడదు, పేరు చెప్పాలి అవతల వాడు చెప్తే కానీ తీయద్దు అన్నాడు. ఈవిడ అక్కడి నుంచి ఎవరో చెప్పండి, ఎవరినైనా మీ పేరేమిటి అని అడిగింది. ఆ దూరంగా ఉన్నవాడికి వాడు ఏదో చెప్పాడు, ఈవిడికి వినపడ అంది. నీ పేరేమిటి అంది. మళ్ళీ వాడు ఏదో చెప్పాడు, అంది. కాసి 4-5 వాక్యాలు గడిచాక వాడు గట్టిగా విసుకుని, ఎవరో లేవమ్మా వల్లకాట్లో రామనాథయ్య మంచినీళ్ళు ఇవ్వు ముందు అన్నాడు. అనేసరికి వల్లకాట్లో రామనాథం మాత్రం వినపడింది ఈవిడికి. అయ్యో బాబోయ్, మా అల్లుడు వచ్చేసాడు, ఇంకేముందని గబగబా ఈవిడ పరిగెత్తుకుంటూ ఈ పప్పు చేయి కడిగేసుకుంది, పప్పు రుబ్బుకుంటుంది కదా, కడిగేసుకుంది. చెంగు చేతులు తుడుచుకుంటూ గబగబా వెళ్ళి తప్పు తీసి, నాయన నువ్వేనా మా అల్లుడు, రా నాయన లోపలికింది. ఈయన మంచినీళ్ళు ఇవ్వకుండా ఈవిడేమిటో వెర్రెక్కినట్టు మాట్లాడుతుందని ఆయనకు అర్థం కాలేదు వచ్చిన వాడికి. అక్కడి నుంచి లోపలికి రాంది, గబగబా చెంబుతో మంచినీళ్ళు పట్టుకొచ్చి ఇచ్చింది. అమ్మయ్య మంచినీళ్ళు తెచ్చింది చాలని అది మంచినీళ్ళు తాగంగానే నాయన కూర్చొని పడకొచ్చి జరిపింది. కూర్చోమంటోంది ఏమిట్రా, సరే ఇంత ఎండగా ఉంది, ఎండలో బయటికి వెళ్ళటం ఎందుకు, కూర్చోమంటోంది కదా అని చెప్పి కూర్చున్నాడు. విసినకర్ర తెచ్చి చేతికిచ్చింది. ఆయన చల్లగా చల్లదేస్తానని కాసిన మంచినీళ్ళు ఇతను తాగాక లోపలికి వెళ్ళి చక్కటి ప్రశస్తమైన మజ్జిగ, ఒక గ్లాసుడి మజ్జిగ పుచ్చుకొచ్చింది. ఆయన మీ ఇంట్లో అందరూ కులాసాగా ఉన్నారంటే, వీటికి ఆవిడ కుశల ప్రశ్నలు ఎందుకు అడుగుతోందో అర్థం కాలేదు. బాగున్నారన్నాడు. అమ్మాయి ఎలా ఉంది అంది. ఎవరమ్మాయి అని ఆలోచించాడు. సరే బాగానే ఉంది అన్నాడు. ఓ నిమిషం అయ్యాక, ఎన్నాళ్ళు అయింది మీ పెళ్ళి, ఎన్నాళ్ళు అయిందో, అసలు రానేలేదు, పిల్లని తీసుకుని రావాలి నాయన నువ్వు అని. అప్పుడు తట్టింది ఈవిడ ఎవరో అనుకుంటోంది. ఎవరనుకుంటోంది కాస్త ఆలోచిస్తే, వల్లకాట్లో రామనాథం అని చెప్పానని, ఆ వల్లకాట్లో రామనాథం అనేవాడు ఎవడో వీళ్ళ చుట్టమో బంధువో అల్లుడో మేనల్లుడో సగం ఏదో ఉందన్నమాట. సరే వీడేమనుకున్నాడు, అటు ఇటు చూస్తే ఇంట్లో పిట్ట పొరుగు ఎవ్వరు లేరు. ఈవిడ ఒక్కతే ఉంది. ఈవిడేమో వెరుబాగులు దానిలాగా కనపడుతోంది. సరే అక్కడి నుంచి అందరూ బాగున్నారండి, మీ అమ్మాయి కూడా వస్తానంది, నేను ఒక్కడే వచ్చాను అన్నాడు. అల్లేసాడు కథ. అక్కడి నుంచి ఏం చేసింది ఈవిడ, సరే ఆ మాట ఏమంటే మీ అమ్మ నాన్న బాగున్నారా, మీ చుట్టాలు బాగున్నారా, పొలాల పంటలు బాగా పండినాయి నాయన, ఈ 2 అడిగి ఉండండి ఏమైనా చేసుకొస్తానని పప్పు సగం రుబ్బింది కదా, గబగబా కాస్త కుంపటి వెలిగించి అంత నూనె పెట్టి 4 గారెలు వేసి పట్టుకొచ్చేసింది అల్లుడికి. పొద్దున్న చేసిన అల్ల పచ్చడేసి తెచ్చేసింది. శుభ్రంగా వీడు మధ్యాహ్నం పూట 3 గంటలకు వేళ 1:30 2 బాగా అయింది. మధ్యాహ్నాలు టిఫిన్లు చేస్తారు కదా, చక్కగా టిఫిన్ చేసేసాడు. టిఫిన్ చేసిన తర్వాత కాసేపు కూర్చొనైనా మీ మామగారు వస్తారు, చీకటి పడిపోయేసరికి అలా వచ్చేస్తారు, కూర్చోమంది. కాసేపు టిఫిన్ తిన్నాడు, మజ్జిగ తాగాడు, మంచినీళ్ళు తాగాడు, సేద తీరిన తర్వాత వెళ్ళొచ్చులే అనుకున్నాడు. అప్పుడు బాగా ఆలోచిస్తే వాడికి తట్టింది, ఇది కరణం గారి ఇల్లు, కరణం గారు బాగా సంపాదించాడు, ఆయనకి పిల్ల జల్లా లేరు, మూటా ముల్లా బాగానే ఉంటాయి వీళ్ళ దగ్గర. సరే అక్కడి నుంచి అన్నాడు, నేను మీ అమ్మాయి మళ్ళీ వస్తామండి, ఇప్పుడు వెళ్ళిపోతాను, అసలు నేను ముఖ్యంగా ఈ పని మీదే వచ్చాను, మా మేనత్త గారింట్లో పెళ్ళికి వెళ్ళాలి, వస్తువులు ఏవీ లేవు, ఏం వెళ్తామని మీ అమ్మాయి బాధపడుతుందంటే, అదేమిటైనా వస్తువులు ఎందుకు లేవు, కంటే కాసుల పేరు అన్నీ నా దగ్గరే ఉన్నాయి అంది. అనేసరికల్లా నేను తెచ్చిస్తాను. అయితే ఆ ఎరువు ఇవ్వండి అత్తగారు, కంటే కాసుల పేరు అవి తెచ్చిస్తే పెళ్లి నుంచి ఇటే వస్తాం మేము. పెళ్ళికి వెళ్ళి పెళ్లి నుంచి ఇటే వస్తాం. అక్కడి నుంచి మేనత్త గారు ఇల్లు వాకిలి భోగట్టా చేశారు ఇద్దరు కలిసి. ఆవిడ ఈ మేనత్త ఊరు పేరు ఈవిడికి ఏం తెలీదు. మేనత్తలు లేకుండా ఎలా ఉంటారు, పిల్లలు లేకుండా దేశంలో ఉన్న వాళ్ళందరికీ పిల్లలు ఉన్నారు, అసలు లేని కూతురు చేసుకుంటుంది ఆవిడ. సరే అక్కడి నుంచి ఏం చేసింది, మీ మేనత్త వాళ్ళ కూతురు ఏ పిల్లాడి ఏ ఊరు కంఠం ఎంత ఇస్తున్నారు లాంటివి కూడా కనుక్కుంది. సంభాషణ నెరుపుతుంటే వీడు పైవాడేమోనని తెలియలే ఆవిడకి, ఇంకా ఇమర్స్ అయిపోయింది అనమాట. అక్కడి నుంచి ఏం చేసింది, వస్తువులు తేవడానికి వెళ్ళింది. 1-2 పట్టు చీరలు కూడా ఇవ్వండి అత్తగారు, పంచి చీరలేందే బంగారు వస్తువులు కనపడవసమండి అన్నాడు. సరే అది బాగుందని ఆవిడ 4 చక్కటి పట్టు చీరలు, అక్కడి నుంచి కంటే కాసుల పేరు, వంకీలు, వడ్డాణం. కంటె అంటే మెళ్ళో వేసుకునేది, గట్టిగా ఉంటుంది, రౌండ్గా ఉండి ఒక ఎలా అంటే రింగ్ లాగా ఉంటుంది కంటెంట్. కాసుల పేరు తెలుసు, కంటే కాసుల పేరు కాంబినేషన్. ఆ రౌండ్ది ఇట్లా మెడ మీద ఇట్లా గుండ్రంగా ఉంటుంది, కాసుల పేరు కిందకు వస్తుంది అనమాట. ఇవి 2 వడ్డాణము, మళ్ళీ అక్కడి నుంచి వంకీలు, గాజులు అవి పట్టుకొచ్చి ఇచ్చింది. ఒక 3 పట్టు చీరలో 4 పట్టు చీరలో పట్టుకొచ్చింది. సరే ఓ చిన్న గుడ్డ ఇవ్వండి అని అన్ని మూట కట్టుకుని తీసుకున్నాడు.
శుక్రవారం పొద్దునే పెళ్ళండి, పెళ్లి నుంచి భోజనాలు చేసేసి మీరు వంట ప్రయత్నం అది చేయబాకండి, సాయంకాలం అన్నం తిని ఇక్కడే వెళ్తాము, చీకటి పడే వేళకి వచ్చేస్తాము, రాత్రికి అన్నం తిని గూడుబండిలో ఇంటికి వెళ్ళిపోతామంటే మా ఊరు వెళ్ళిపోతామంటే ఎందుకునైనా మేము ఇంటికి వెళ్తాము, రాత్రికి ఇక్కడ పడుకుని శుక్రవారం పూట పిల్లని ఎట్లా పంపిస్తాం, పెళ్లి కంటే నువ్వు తీసుకెళ్తావు కానీ శనివారం పొద్దున్నే చక్కగా ఫలహారం చేసి ఇంటికి వెళ్తురు కానీ సరేనన్నాడు. అయిందా, సరే మీ అమ్మాయి కులాసాగా ఉందంటే అమ్మాయి లక్షణంగా ఉందండి, ఎంతో బాగుంది, మీకోసమే అడుగుతోంది, రేపు అసలు చూడాలంటోంది, కానీ నేను ఇవాళ వస్తువులు అరుగు తీసుకోవడానికి వచ్చాను కానీ లేకపోతే మేము కూడా నేను పెళ్లి నుంచే వద్దాం అనుకున్నాను అని చెప్పాడు. ఆవిడ ప్రగాఢంగా నమ్మేసింది. దారిలో తినడానికి ఇంకో 2 గారె ముక్కలు ప్యాక్ చేసి పంపించింది అల్లుడు గారు. అల్లుడు వెళ్ళిపోయాడు. చీకటి పడ్డాక భర్త వచ్చాడు. ఆయన లోపల రాగానే మన అమ్మాయి కులాసా ఏటండి అని. ఎవరమ్మాయి అన్నాడు భర్త. మన అమ్మాయేనండి అని. మన అమ్మాయి, మనకాక అమ్మాయిలు ఎక్కడ ఉన్నారంటే అదేమిటి లక్షణంగా అమ్మాయి అంటే ఇలా పిచ్చి మాటలు మాట్లాడతారు. అసురు సంధ్య వేళ అల్లుడు వచ్చాడు, గారెలు తిన్నాడు, పాపం పిల్ల పెళ్ళికి వెళ్ళాలట, దాని దగ్గర వస్తువులు లేవు, అలా ఇవ్వకుండా అన్నీ మన ఇంట్లోనే పెట్టుకున్నాం, మనం ఏమిటండి మరీ విడ్డూరంగాను, దాని వస్తువులు దానికి ఇవ్వద్దు పిల్లకి, అందుకని ఎరువేట తర్వాత ఇస్తానన్నాడు. శుక్రవారం ఎరువేనండి, మరి మీరు మీ వస్తువులు మాకెందుకన్నాడు, బంగారు కొండండి మా నల్లుడు, ఎక్కడైనా మనకు ఒకతే పిల్ల ఉంది, అసలు వాడని పట్టు చక్కపోవచ్చు, పట్టుకెళ్ళటం లేదు, ఎరువే అడిగాడు. 4 రోజులు ఉంచుకుని పెళ్లికి పెట్టుకున్నాక శుక్రవారం నాడు పట్టుకొచ్చి ఇచ్చేస్తాడు. అనగానే కంటే కాసులు ఈయన వెంటనే ఏ వస్తువులు ఎరువు ఇచ్చావే అన్నాడు. కంటే కాసుల పేరు లెక్క లైన్ చెప్పేసింది ఆవిడ. ఇంకేమి ఇచ్చామంటే పట్టు చీరలు ఇచ్చాను, గారెలు వేసి పెట్టాను. ఎవడే వాడని వల్లకట్లో రామనాథం అండి మనకట్టు కానీ నిర్ఘాంతపోయాడు. అయ్యో ఆ రోజు మనకి పిల్లలు లేరని ఒక్క వాక్యం చెబితే సరిపోయేదానికి అనవసరంగా విసుగుపడి అలా వలకాట్లో రామనాథం అని చెప్పాను వెర్రిబాగులు దానికి. వాడెవడో ఈ మాట విన్నాడో ఇదే అందించిందో దీని తెలివితేటలు ఎక్కువైపోయి వాడు కాస్త వచ్చి కొట్టుపోయాడు. ఇంకేముందని ఓర్మని నెత్తిమీ చేతులు పెట్టుకుని ఏడవడం మొదలెట్టాడు. కారణం కాదు, ఇన్నేళ్ళు సంపాదించింది మొత్తం మూట వల్ల పోయింది, బంగారు వస్తువులన్నీ ఇచ్చేసింది ఆవిడ. ఆయన ఏడుస్తుంటే ఈవిడేమనుకుంది, అయ్యో అల్లుడికి కూతురికి ఏమైనా ముంచుకొచ్చింది, ఈయన బయట నుంచి వచ్చాడు తెలుసుకొచ్చి ఉంటాడు, ప్రయాణంలో అల్లుడికి ఏదో అయిందని ఆవిడ ఏడవటం మొదలుపెట్టింది. తల్లి ఏడుస్తుంటే చుట్టుపక్కల వాళ్ళు చేరారు. చేరితే ఏముంది లబో దిబో, ఈవిడేమో మా అల్లుడు వచ్చాడంటుంది, నా బొంద నేనేదో చెప్తే వాడెవడో ఎత్తుకుపోయాడంటాడు ఆయన. ఇక వస్తువులు పోయాయని ఏడుస్తున్న కరణం గారిని, లేని కూతురికి అల్లుడికి ఏదో జరిగిందని ఏడిచే అచ్చమ్మ గారిని, ఇద్దరిని ఓదార్చి ఆ ఊరి జనం ఇలా కర్మానికి ఎవడకర్తలు అని అనుకుంటూ పోయారు. ఇప్పుడు హరిదాస్ గారికి ఈ కథ చెప్పారనమాట కరణం గారు. అంత తెలివిగల స్త్రీతోటి ఉంటున్నాను నాయన, స్త్రీలు తెలివిగల వాళ్ళు అని నువ్వు చెబితే నాకు నీకు డబ్బులు ఇవ్వాలనిపించట్లేదు, మరోసారి మా ఊరు రాకు. ఒకవేళ ఏ ఊరైనా వెళ్తే ఇలాంటివి చెప్పకు, స్త్రీలను చదివించండి, స్త్రీలకు కూడా తెలివితేటలు ఉండే అవకాశం ఉంది అనాలి, అంతేగాని స్త్రీలే తెలివిగల వాళ్ళని నువ్వు చెప్పద్దు. తెలివిగల వాళ్ళు కాదు స్త్రీలు, వాళ్ళని కొంత చదివించాలి, కొంత తెలియచేయాలి, కొంత లోకజ్ఞానం అలవరిచి పెళ్లిళ్ళు చేయాలి. ఈ 7 ఏళ్ల 3 ఏళ్ల పిల్లలకి పెళ్లిళ్ళు చేశాక వాళ్ళని మా నెత్తి మీద పడేస్తారని ఆయన తిట్టి హరిదాస్కి ఏమీ ఇవ్వకుండా పంపించేశారు. ఇప్పుడు ఈ వల్లకాట్లో రామనాథం గారి కథని తెలుసుకుని మీరు పిల్లలకి చెప్పాలి. ఎలా చెప్తారో చెప్పండి, మీ ఇష్టం. ఎంత బాగుందో రమ్మగారు, స్టార్టింగ్ నుంచి నవ్వుతుంటే నాకు కళ్ళల్లో నీళ్ళు కూడా వచ్చేస్తున్నాయి. అద్భుతంగా ఉంది స్టోరీ. తెలివైన వాళ్ళకి ఉంటారు, ఇప్పుడు కూడా ఉన్నారంటారు రమ్మగారు. ఎందుకంటే ఇప్పుడు ఇది సందర్భం కాదు కానీ ఈ మాట చెప్తాను. రైస్ పుల్లింగ్ నేను నమ్మట్లా జనం. రైస్ పుల్ చేస్తాం, రైస్ పుల్లింగ్, ఈ బియ్యం ఒక చోట ఉండి బియ్యాన్ని లాగుతుంది, దానివల్ల డబ్బు వస్తుంది. బంగారం దీనికి గంపలో పెట్టండి, రేపు పొద్దుటికి డబల్ అయిపోతుంది. పిచ్చి బొందలు కాదా వీళ్ళందరూ? ఇది తెలివే? కొంతమంది అంట బాబాలని నమ్ముతారు, మంత్రగాళ్ళని నమ్ముతారు. అక్కడెక్కడో భూమిలో భూగర్భ నిధులు ఉన్నాయని, భూగర్భ నిధి ఉంటే మాత్రం నువ్వు ఎలా తీసుకుంటావు? గవర్నమెంట్ కాదు, దానికోసం వెళ్తా. అత్యాస కాదు రమ్మగారు, మెరుగు పెడతామని చెప్పి వస్తారు, మెరుగు పెట్టే వాళ్ళకి వస్తువులు తీసి ఇచ్చేస్తారు. ఒకటిచ్చి చూద్దాం అనుకోకుండా అన్ని వస్తువులు చేతులు పెడితే అట్లా రోడ్డు మీద బంగారం దొరికిందని 100 రూపాయలు, ఈ 100 మీదేనా అని మోసం చేసేవాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ తెలివి తక్కువ పెద్దమ్మలే. ఇప్పుడు ఆవిడది మరీ తెలివి తక్కువ అనుకో, ఇప్పటికీ ఉన్నారు తెలివి తక్కువ పెద్దమ్మలు. మీరు ఎంతమందిని నమ్మి మోసపోవట్లేదు? ఫేస్బుక్లో ఫ్రెండ్షిప్లు చేసి మోసపోయి డబ్బులు లక్షలు ఇచ్చేసేవాళ్ళు కొంతమంది, ప్రాణాలకి మీదకి తెచ్చుకుంటున్న వాళ్ళు కొంతమంది. ఏం తెలివి? ఏది తెలివి లేదు. తెలివి లేవు. స్నేహాలు చేసి ఫ్రెండ్షిప్లతోటి ఒకటితోటి ఫ్రెండ్షిప్ చేస్తే వాడు తన ఫ్రెండ్స్ 3 4 ఆడపిల్లల్ని పనిచేసి సర్వనాశనం చేసేసే వాళ్ళు ఉన్నారు. మీకు ఏవి తెలివితేటలు? ఇప్పుడు మోసగింపబడుతున్న వాళ్ళలో ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా ఉన్నారు లోకంలో. ఇప్పుడు కనపడుతుంది, రోజు పేపర్ చూస్తామా, కొంతమంది అమ్మాయిలు మోసపోయినట్టు, కొంతమంది మగవాళ్ళు మోసపోయినట్టు కనపడుతున్నాం. మెజారిటీ ఆడవాళ్ళదే. అవును.
మెజారిటీ ఆడవాళ్ళదే. వీళ్ళ మూర్ఖత్వం, వీళ్ళ తెలివి తక్కువతనంతో ప్రత్యేకమైన విషయాలు, అనవసరమైన విషయాలకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి ప్రాణాల మీదకి తెచ్చుకుంటారు. అక్కర్లేని జీవితాన్ని స్నేహాలు నాశనం చేసుకుంటారు. అక్కర్లేని స్నేహాలు, అనవసరమైన ప్రయత్నాలు. వాడెవడో ఫేస్బుక్ లో ఫ్రెండ్ ముక్కు మొహం తెలియని వాడిని నువ్వు ఎలా నమ్ముతావు? నువ్వు పక్కింటి వాళ్ళతోటి కూడా మాట్లాడవే. వరుసలు కూడా చూసుకోవట్లేదు రమ్మగారు, తెలుసా? వరుసలు కూడా చూసుకోవట్లే. కజిన్స్ తోటి ఫ్రెండ్షిప్ చేయటం. పైగా ఈ రోజుల్లో ఏమిటి, నన్ను జడ్జి చేయకూడదు అనేది ఒక మాట. రెండోది మనసే ఇంపార్టెంట్. మనసే ఇంపార్టెంట్. బుద్ధి కాదా ఇంపార్టెంట్? మనసు కాదు, బుద్ధి ఇంపార్టెంట్. అసలు దీనికి ఈ ఇంపార్టెన్స్ ఇవ్వాలా వద్దా అనేది ఆలోచించకుండా తెలివి తక్కువగానే చేస్తున్నారు. ఇప్పటికీ ఆడవాళ్ళు తెలివి తక్కువగానే ఉన్నారు. మారాల్సిన అవసరం అయితే ఉంది. అసలు లేటెస్ట్ పిల్లల్లో మరీ ఉంది జయ. ఇంత చదువుకుంటున్నారు, తెగ చదివేస్తున్నారు అమ్మాయిలు, అయినా కూడా పప్పులో కాలేస్తున్నారు. చాలా మూర్ఖంగా, అంటే అది మీరు అన్నట్లుగా బిహేవ్ తెలివి తక్కువ పనులు, చెయ్యకూడని పనులు, అక్కర్లేని మాటలు, ఇద్దరితో ముగ్గురుతోటి ఎట్ ఏ టైం స్నేహాలు చేసి ముగ్గురిని మెయింటైన్ చేయాలనుకోవటాలు, పప్పులో కాలేయటాలు, అనవసరంగా పెద్దవాళ్లతోటి స్నేహాలు, ఈడుకు మించిన వ్యవహారాలు, అన్నీ తప్పులే. ఇవన్నీ హెచ్చుగా ఆడపిల్లల్లోనే కనపడుతున్నాయి. ఇప్పుడు మీరంతా నా మీద యుద్ధానికి రావద్దు. పేపర్లో ఉన్న సెన్సెస్ని బట్టే చెప్తున్నా. ఎగ్జాక్ట్లీ రమ్మగారు. న్యూస్ పేపర్ చూస్తామా, మోసపోయిన మగవాళ్ళ కథలు కనపడతాయి. అవి 4 ఉంటే ఇవి 10 ఉంటున్నాయి. ఎందుకు అంత తెలివి తక్కువగా ఉంటున్నాను? విపరీత ధోరణులండి. మీరు అన్నట్లుగా వయసుకు మించిన స్నేహాలు, బంధాలు కానీ అనుబంధాలు, అసలు మంచి చెడు ఏమి అమ్మా నాన్న కంటే ప్రపంచం అంతా ఇంపార్టెంట్ గా కనపడుతుంది. అదొక ప్రాబ్లం. అమ్మా నాన్న ఇంపార్టెంట్ గా కనిపించారు. వీళ్ళన్నిటికీ నీకు అడ్డుకట్ట కడతారు. నిజం, అన్నిటికీ ఆపుతారు. అమ్మ ప్రతిదీ వద్దంటుంది, నాన్న అన్ని కంట్రోల్ చేస్తాడు. కానీ నీకు అన్నం నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి? నీ ఫ్రెండ్స్ ఎవరు ఇవ్వరు కదా. ఫ్రెండ్స్ ఇవ్వరు. నువ్వు ఫ్రెండ్షిప్ చేసే వాళ్ళలో ఎవడు నీకు తెల్లారలేస్తే అన్నం పెట్టాడు, నేను నిద్ర లేపడు. వీళ్ళే కదా చేస్తారు. అది తెలుసుకుని చావకుండా తెలివితేటలు లేవు చేయ. ఇంకా బాగా తెలివిగా లేరా ఆడవాళ్ళనే అనిపిస్తుంది. ఆలోచించి చూడండి. డెఫినెట్గా రమ్మగారు. థ్యాంక్ యూ. మంచిగా నవ్వించారు, మంచి ఆలోచింప చేసే మాటలను కూడా చెప్పారు. చాలా బాగుంది రమ్మగారు. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. తప్పకండి. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, కొంతమంది మనం చూస్తూ ఉంటే అసలు ఎలాంటి దిగులు కనిపించదండి. చీకు చింత ఏముండదు. మళ్ళీ ప్రాబ్లమ్స్ లేవా అంటే ఎన్నో సమస్యలు ఉంటాయి. పట్టించుకోరా, వీళ్ళు ఎంత అదృష్టవంతులా అనుకోవాలి. కానీ మరీ అసలు ఆలోచనే లేకుండా ఎలా ఉంటారు కదా. ఇళ్లలో వాళ్ళకి ఎంత కష్టమో తెలుసా రమ్మగారు. అలా చీకు చింత లేకుండా హస్బెండ్ కానీ వైఫ్ కానీ ఇద్దరిలో ఒకళ్ళు, హస్బెండ్ ఉన్నాడో చచ్చారే ఓయమ్మో కదా. చాలా ఉండే వాళ్ళతోటి చాలా కష్టము. వాళ్ళు ఆలోచించరంటారు రమ్మగారు. బాధించదు మనసు. షాలోగా ఎంతసేపు బాధపడే రకంగా ఉండరు కొంతమంది. అసలు ఎంతసేపు బాధపడద్దు, కనీసం ఆలోచించాలి కదా. అది కూడా ఉండదు. వాళ్ళు ఆలోచిస్తారు, మనకు తెలియదు బహుశా. అంతేనంటారా? ఎవరి చింత వాడికి ఉంటుంది. కొంతమందికి చింత ఉండదు. రేపటి గురించి ఆలోచన కొంతమందికి ఉండదు. రేపేలాగా, ఎల్లుండేలాగా, అవతల ఎల్లుండేలాగా, పిల్ల పెళ్ళైతే ఎట్లా, పెళ్లి కాకపోతే ఎట్లా, పెళ్ళయ్యాక పిల్లలు పుట్టపోతే ఎట్లా, పుడితే ఎట్లా, ఆ ఊరు వెళ్తే ఎట్లా, ఎక్కడికో ఆలోచించేస్తారు. ఆలోచించే వాళ్ళు కొంతమంది, ఏ ఆలోచన లేకుండా ఉండేవాళ్ళు కొంతమంది. దీని మీద ఒక నిర్విచారుడని భలే కథ ఉంది జయ. చెప్పండి. చాలా బాగుంది, ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. పాత కథ, 50లోది బహుశా, ఏమన్నా 50 అంతే 50స్లోది అనుకో. తర్వాత ఇప్పుడు గుర్తు చేసుకుంటూ ఉండేదాన్ని ఆ కథ నేను. భలే తమాషాగా ఉంటుంది. ఓ రాజుగారు ఉన్నారు. ఈయన రాజ్యం సుభిక్షంగా ఉంది, ప్రజలు శాంతిగా ఉన్నారు, పెద్ద ప్రాబ్లమ్స్ ఏం లేవు. అంటే జనరల్గా రాజ్యంలో ప్రాబ్లమ్స్ అంటే ట్యాక్సులు ఎక్కువైపోవటము, ఏదైనా ఈతి బాధలు, వర్షాలు పడకపోవటము, అకాల వర్షాలు, అకాల మృత్యువులు, అలాంటివి ఏమీ లేవు. రాజుగారికి తను ఉండాల్సినంత సుఖంగా లేనని ఒక ఫీలింగ్. ఓకే, నేను ఇంకా హ్యాపీగా ఉండొచ్చు, కానీ నాకు హ్యాపీగా ఉండటం రావట్లేదు అనుకుంటాడు. ఆయనకు ఒక దిగులు, నాకంటే సుఖంగా ఉండేవాళ్ళు లేరా అని అడుగుతూ ఉంటాడు ఎంతసేపు. నేను ఉండాల్సినంత సుఖంగా లేనంటే ఈ అధికారులు, ఆయన భార్య, మంత్రులు అనేవాళ్ళు మీ అంత సుఖప్రాణి లోకంలో లేడండి, మీరే హాయిగా ఉన్నారంటే ఆయనకు నమ్మకం ఉండేది కాదు. నాకన్నా ఇంకా చాలా మంది సుఖంగా ఉంటారు. ఉండాల్సినంత హాయిగా నేను లేను, నేను ఇంకా కూల్గా ఉండుతూ నేను ఎందుకో ఉండలేకపోతున్నాను. బాగుంది. హాయిగా ఉండటమంటే ఇది కాదు, ఇంకా ఏదో అలా అనుకునేవాడు. అయితే ఏమైంది, దాని మీద ఆలోచిస్తూ ఉండేవాడు ఎంతసేపు. ఒకరోజు ఒక ఆయన, ఈ రాజుగారు ఎక్కడికో వెళ్ళాడు. ఊర్లో తిరిగి రావడానికి వెళ్ళాడు. అధికారులు ఎవ్వరు లేరు. తిరిగి వస్తుంటే ఒక పల్లెటూరులో, ఒక పల్లె వాతావరణం, నగరానికి కొంత దగ్గరలోని
ఓ పూరి పాకలోంచి చిన్న వెలుగు, అక్కడి నుంచి ఏదో శ్రావ్యమైన సంగీతము వినపడుతోంది. అబ్బా వీడెవడో సుఖప్రాణి, చీకటి పడేసరికి చక్కగా సంగీతం వాయించుకుంటున్నాడు. ఎవరు సంగీతం పాడుకుంటూ కులాసాగా ఉంటారు? ఆనందంగా హాయిగా ఉన్నవాడు. ఈయన గుర్రం బయట కట్టేసి ఆ గుమ్మంలోకి పోయాడు. ఈ రాజుగారు రాజు వేషంలో లేడు, సింపుల్గా ఉన్నాడు. ఏదో ఒక బాటసారెళ్ళే ఆ ఏకతార మీటుకుంటున్నాడు. ఒక ఆయన టింగ్ టింగ్ వాయిస్తున్నాడు. ఏకతార మీటుతారు కదా, ఆ ఏకతార మీటుకుంటూ చక్కటి పాట. ఎంత శ్రావ్యమైన కంఠము, నిశ్శబ్దంగా నిరామయంగా ఉంది వాతావరణం. ఆ ఇంట్లో ఎవ్వరూ లేరు. పేద పూరి గుడిసె. ఓ మూల ఓ పొయ్యి ఉంది, ఏవో గిన్నెలు కనపడుతున్నాయి, ఓ చిన్న కుక్కి మంచం ఒకటి ఉంది కూర్చోడానికి వీలుగా. ఓ చాపేసుకుని గుంజకానుకుని కూర్చుని ఏకతార మీటుకుంటూ పాడుకుంటున్నాడు. దాన్న కూర్చో అని ఆయన కూర్చున్నాక, అగో ముందు కొండలో మంచినీళ్ళు ఉన్నాయి తాగు అని వాడు మంచినీళ్ళు అయితే ఈయన మీటుకుంటూ పాడుకుంటుంటే రాజుగారు కూడా సంగీతంలో మైమర్చిపోయి విన్నాడు. ఎవరు ఏమిటి అని కనుక్కున్నాడు. ఎంత హాయిగా పాడుతున్నావు, నీకేం బాధలు లేవంటే, ఏం బాధలు ఉంటాయన్నయ్యా, నాకేం బాధలు ఉంటాయన్నా, ఏమున్నాయి, ఏదో కళాయి చేస్తాను, కళాయి పనులు చేస్తా, మాటలేస్తాను గిన్నెలకి, నగరంలో తిరుగుతా పొద్దంతా, ఏదో ఒక పావలా అర్ధ రూపాయి దొరుకుతుంది, కాసిన బియ్యం కూర కొనుక్కు తెచ్చుకుంటా, అన్నం వండుకుని తింటా, నేను ఎవరికి పెట్టక్కర్లేదు, ఎవరు నాకు పెట్టక్కర్లేదు, గొడవ లేదు, నాకెవరు లేరే అని ఏడవచ్చు. వాడు ఏడవట్ల. ఏం చేయాలి, ఏముంది, నడిచిపోతుంది కదా. అన్నం తిన్నాక ఇంకేముంది, వెంటనే నిద్ర ఏమీ రాదు. ఏదో సంగీతం చిన్నప్పటి నుంచి పాట పాడుకునే అలవాటు, ఏకతారా పెట్టుకుని పాడుకుంటుంటే సంతోషంగా ఉంటుంది, హాయిగా నిద్ర పడుతుంది, ప్రశాంతంగా ఉంటుంది అన్నాడు. రాజు ఆశ్చర్యపడి, ఊరిని వాడికి దొరికే పావలార్థకే వీడు ఎలా హాయిగా ఉన్నాడు, ఏమో నాకు అన్నీ ఉన్నా నేను హాయిగా లేను, నిర్విచారంగా ఉన్నాడే వీడు, వాడు ఎంతైనా ఏడవచ్చు. నాకు పావలాయే వస్తుంది, రూపాయి రావట్లేదని ఏడవచ్చు, పోనీ రూపాయే వస్తుంది 10 రూపాయలు లేవని ఏడవచ్చు. నాకు ఎవడూ లేడు, నన్ను పట్టించుకునేవాడు లేడు, నన్ను చూసేవాడు లేడని ఏడ్చేవాళ్ళు లేరా ఇప్పుడు? అదే కదా. అన్నీ ఉన్నా సరే, మా అమ్మ లేదు, మా నాన్న లేడు, నన్ను కనుక్కునేవాళ్ళు లేరు, అందరూ నన్ను అజాపజా కనుక్కోవట్లేదు అని ఏడుస్తూ ఉంటారు. రాజుగారికి అన్నీ ఉన్నా ఏదో కష్టం. నేను ఇంత నిర్విచారంగా ఉండలేను, నేను ఇలా హాయిగా నా దారిని నేను పాట పాడుకుంటూ పడుకోలేకపోతున్నానే. సరే, వీడికి ఇది కట్ చేసి చూద్దాం, వీడు ఏం చేస్తాడో అని మర్నాడు ఆ రాత్రి వెళ్ళిపోగానే, ఊళ్ళో ఎవ్వరూ మాటలేయించద్దు, కళాయి పెట్టించద్దు, అవన్నీ పనులు కోటలోనే అవుతాయి, రోడ్డు మీద తిరిగేవాడికి పని ఇవ్వద్దు అని టంకేయించాడు. వాడి ఆయన తెలివి. మర్నాడు ఈ కళాయి పోసేవాడు ఊరంతా తిరిగాడు, ఎవ్వరూ పిలవల. పని లేదు, ఏం చేస్తాం. తిరిగి వస్తూ ఉంటే ఇంటికి ఒక ఆయన, ఒక పెద్ద మనిషిలాగా ఉన్న ఆయన పాకెట్లో నుంచుని గొడ్డలు పెట్టి పేళ్ళు కొట్టుకుంటున్నాడు. పేళ్ళు కొట్టుకుంటుంటే ఆశ్చర్యపోయాడు. బాబు, ఇంత పెద్దవారు, ఇంత పెద్ద ఇంటి ఓనర్లే ఉన్నారు, ఎందుకండి ఈ పేళ్ల పనులు, నా బొట్టివాడు ఎవరికో కూలివాడికి 10 పావలా ఇచ్చి, ఓ పావలా ఇచ్చి చేయించుకోవచ్చు కదా అంటే, ఒరే కూలి ఎవరు దొరక్కేనైనా, చచ్చినట్టు వేసుకుంటున్నాను, వాన వచ్చేలాగా ఉంది, పేళ్ళు లేకపోతే రాత్రికి అన్నం, రేపు పొద్దుటికి అన్నం ఉండదు, పనివాళ్ళు ఊరెళ్ళారు, ఎవరు లేక చేసుకుంటున్నాను అంటే, బాబు నాకు ఇవ్వండి, ఆ పావలా ఇస్తే నేను వేసి పెడతా బాబు అని చకచకా పేళ్ళు కొట్టేసి అవన్నీ కట్టకట్టి వంటింట్లోకి చేర్చి వాళ్ళకి ఆయన పావలా ఇచ్చి ఓ గ్లాసెడ్ గంజిస్తే గంజి తాగి పావలా 10 రూపాయలు తెచ్చుకున్నాడు. వచ్చేటప్పుడు ఒక గుప్పెడు బియ్యం, ఓ సోల్డ్ బియ్యము, ఒక తాటకూర తెచ్చుకున్నాడు, అన్నం వండు తినేసాడు. అయిపోయి ఆ రోజు ఏకతారం పెట్టుకుంటున్నాడు. రాజుగారు ఇవాళ వీడికి తిండి దొరుకుండదు, వాడు అడుక్కునేవాడు కాదు, పని చేసుకుని బతికేవాడు. ఏం చేస్తున్నాడో చూద్దామని రాత్రి 9 అయ్యేసరికి తయారయ్యాడు. వీడు టింగ్ 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 అని పాడుకుంటున్నాడు. ఎవడెవ్వడి వాడు ఈ జీవుడు, ఎవరికి ఏమవుతాడు ఈ జీవుడు అనుకుంటూ. రాజు ఆశ్చర్యపోయాడు, ఓరిని అని మళ్ళీ వెళ్ళాడు లోపలికి. వెళ్తే, నాయనా బాగున్నావా అన్నారు. బాగున్నాను, వాళ్ళు ఏం పని చేసావు అని అడిగాడు. అంటే ఏముంది పని చేయడానికి, ఎవరు కళాయికి మాటకి పిలవలేదు, సాయంకాలం వస్తుంటే ఎవరో పేళ్ళు వేసుకుంటూ కనపడ్డారు, చేసి పెట్టాను అన్నాడు. అయితే అప్పటి నుంచి రాజుగారు ఆశ్చర్యంగా ఉంది ఆయనకి, వెళ్ళిపోయాడు. రోజు పేళ్ళు వేసుకునే బతకడం మొదలుపెట్టాడు. ఊరంతా తిరిగి ఎవరికైనా కట్టిపేళ్ళు కొట్టి పెట్టాలమ్మా, ఏదైనా బరువు పని చేయాలా అని హాయిగా రోజు తెచ్చుకుంటాడు. అందుకుముందు మొదటి రోజున 10 రూపాయే వచ్చింది, తర్వాత నుంచి రూపాయి రావటం మొదలైంది. హాయిగా కడుపు నిండా తిని ఉంటున్నాడు. మళ్ళీ వచ్చి చూశాడు రాజు, వీడు ఏకతారలో మార్పు లేదు. ఈయనేమంటాడు, వీడు కాయ కష్టం చేయటం వల్ల వీడు నిర్విచారంగా ఉన్నాడు, వీడి కష్టం కట్ చేద్దాం అనుకున్నాడు రాజు.
మర్నాడు ఏం చేశాడు, 10 రోజుల తర్వాత ఒక సైనికుల్ని పంపించి నీకు భటుడు ఉద్యోగం ఇస్తున్నాం, కోటకు పిలిపించారు. భటుడు ఉద్యోగం ఇస్తున్నాము, ఉద్యోగంలో చేరమన్నారు. అనేసరికల్లా ఈ నిర్విచారుడు అన్నాడు, ఎందుకండి నాకు పొట్ట బాగానే గడిచిపోతుంది, నాకు ఉద్యోగం అవసరం లేదు బాబయ్య, హాయిగా గడిచిపోతుంది, నేను సుఖంగా ఉన్నాను అంటే వాళ్ళు ఒప్పుకోలే. దేవుడి నుంచి నీకు ఉద్యోగం ఇవ్వమని ఆర్డర్ వచ్చింది, నువ్వు ఉద్యోగం చేయవలసిందే, ఇదిగో బట్టలు అని భటుడి బట్టలు ఒక కత్తి ఇచ్చారు. కాదంటానికి వీల్లేదు, రాజాజ్ఞ. సరే ఏం చేశాడు, ఆ భట్టుడి బట్టలు వేసుకుని ఆ కత్తి పుచ్చుకుని వచ్చి నుంచున్నాడు. ఎక్కడో కాపలాగా ఏమంటారు, డ్యూటీలు వేస్తారుగా అక్కడ ఇక్కడ అని. 2-3 రోజులకి వాడికి తెలిసింది. అంతకుముందు ఏదో బియ్యం పప్పు ఉంటే వండు తిన్నాడు. 2-3 డేస్కే వాడికి అర్థమైంది, ఇదేంటి నెల జీతం, రోజు పావలా అర్ధం రాదు, దినబత్తెని రాదు, నెల అయ్యాక జీతం ఇస్తారు, ఈ నెల రోజులు తిండెట్లా, వీడేం చేస్తాడో చూద్దామనే రాజు ఎత్తు. ఏం చేశాడు, ఒక కమ్మరాయన దగ్గరికి వెళ్ళి, రాజుగారు తన కత్తి ఇచ్చారు కదా, ఈ సైనికులకి కత్తిస్తారు, ఒక వర కత్తి ఉంటాయి, ఆ కత్తిని కుదవబెట్టాడు ఆయన దగ్గర. కుదవబెట్టి వ్యాపారి దగ్గర ఆయన ఏం చేస్తాడంటే, వ్యాపారి కత్తులు వాళ్ళకి వీళ్ళకి రెంట్కి ఇస్తాడు. తనకి దినవారీ ఓ పావలా వచ్చేలాగా ఏర్పరచుకున్నాడు. ఆ పావలాతోటి ఒక గుప్పెడు బియ్యం కొనుక్కుంటాడు, ఏదైనా ఒక కూర కొనుక్కుని వంట చేసుకుంటాడు. ఈ ఊర ఖాళీగా ఉంది. మొదట్లో 2 రోజులు తెలియదు, 3వ రోజు పరకాయించి చూస్తే ఎవరికైనా తెలిసిపోతుంది. అందుకని ఏం చేశాడు, ఒక వడ్రంగి స్నేహితుడు ఎవరో తెలిసిన వాడు ఉంటే, అన్న ఇందులో పట్టేందుకు ఒక కత్తి చేసి పెట్టమని చేయించుకున్నాడు. బయట నుంచి చూస్తే పిడి ఉంటుంది, కత్తి ఉందని అనుకుంటారు, కానీ అది కొయ్య కత్తి. తెలివితేటలు చూడండి. 4 రోజులు గడిపేశాడు. 20 రోజులు గడిచింది, 25 రోజులు. రాజుగారికి ఆశ్చర్యం వేసింది. ఓ రోజు రాత్రి వచ్చాడు చూద్దామని. వీడు టింగ్ టింగ్ వాయించుకుంటున్నాడు, పాడేస్తున్నాడు నిర్విచారంగా. రాజు ఆశ్చర్యపోయాడు, ఎట్లా వీడు చేస్తున్నాడు, ఇప్పుడు వెళ్ళి అడగలేడు. అందుకని ఏం చేశాడు, ఓహో వీడు ఊరికే సైనిక వృత్తి ఇచ్చాం వీడికి, వాడు అక్కడ ఇక్కడ ఊరికే ఉంచుంటాడు పారా హుషారు అనుకుంటూ, వీడికి పెద్ద పని చెప్పాలి, రక్తం చూడలా వీడు యుద్ధ సైనికుడు కాదు, వీడికి నెత్తురు చూపించాలి, వీడికి అప్పుడు వీడి సుఖమంతా పోయి భయం వేస్తుంది వాడికి. అసలు అంత కక్ష ఏంటో రాజుకి, తనకంటే వాడు హాయిగా ఉన్నాడనే విషయాన్ని ఓర్చుకోలేకపోతున్నాడు. రాజే. మనమైనా అంతే కదా జయ, మనకంటే అవతల వాళ్ళు హాయిగా ఉన్నారని అనిపిస్తే మంటగా ఉండదా? కానీ అలా కక్ష సాధిస్తారా? మనకు అవకాశం లేదు, రాజుకి అవకాశం ఉంది. ఏదైనా అనవా జయ మనం, వాళ్ళకేంటి అంటాం సాధారణ. ఈ డ్రెస్ ఎంత నచ్చినా సరే, ఈ డ్రెస్ నీకు సూట్ కాలేదు, అలా ఉంటే బాగుండేది, ఇందులో ఈ పువ్వులు లేకపోతే బాగుంది, ఏదో ఒక వంకి ఓర్చుకోలేనితనం ప్రతి మనిషికి 100% ఉంటుందండి. అవకాశం వచ్చినప్పుడల్లా ఆవిడ అట్లా ఇట్లా వేరే ఒక రూపంలో అయినా అనేసి ఆ కక్ష తీర్చేసుకుంటూ ఉంటారు. రైట్. మనుషులు కదా, మనుషులకి అలాంటివే ఉంటాయి భావాలు. వాటిని అరిషడ్ వర్గాన్ని జయించలేం మనం, రాజుగారు అసలు జయించలేము. ఏం చేశాడు, మర్నాడు ఒక ఖైదీకి ఉరిసి ఇది ఉంది, మెడకోసేయాలి వాడిది, ఏమనాలి దాన్ని, ఊరి శిక్ష, తల ఉత్తరించటం, నరకటమే, మెడ నరకటం తలారి పని. ఆ తలారికి చెప్పాడు, ఫలానా ఒక సైనికుడు ఉన్నాడు నిర్విచారుడు, వాడి చేత ఈ పని చేయించమన్నారు, అతను మెడొత్తరించే పని వాడికి చెప్పమన్నారు. అక్కడి నుంచి వీడిని పిలుచుకుపోయారు. పిలుచుకుపోతే అక్కడ ఒక ఖైదీ ఉన్నాడు, వీడికి వాళ్ళ మరణశిక్ష ఉంది, ఆ శిక్ష నువ్వు అమలు చేయాలి, కత్తి వేయి అన్నారు. అనగానే వీడు నిర్ఘాంతపోయాడు. ఒకటి భయం వేసింది, రెండోది ఇంకో భయం వేసింది, కత్తి లేదు కదా, లేదు, కొయ్య కత్తితో ఎట్లా చేస్తాడు. అదే అయితే లబలబలాడుతూ అన్నాడు, అయ్యా తలారన్నా, నాకు ఈ పనులు అలవాట్లేదు, నేను ఏదో మామూలుగా మాటలేసుకుని బతికేవాడిని, ఎందుకో ఉద్యోగం వచ్చింది, బాబు నాతోటి ఇవన్నీ కాదు, ఒట్టి సైనికుడి పని అంటే కాపలా పనే కదా అనుకున్నాను, ఈ చావుల పనులు నరకటాలు అవి నేను చేయలేనన్నా. అంటే తలారు ఒప్పుకోలే, కఠినంగా చెప్పాడు, నీ పేరు చెప్పారు, దేవుడి నుంచి నీతోటి శిక్ష అమలు చేయించమని వచ్చింది, చేయవలసిందే రాజాజ్ఞ, ఇక కుదరదన్నాడు. అనేసరికల్లా వీడు ఆలోచించుకుని, ఓకే దేవుడా, నా జీవితంలో ఎప్పుడు చేయని ఒక బ్రహ్మాండమైన పని చేయబోతున్నాను, నా వల్ల ఒక ప్రాణం పోబోతోంది, ఒకవేళ ఈ ఖైదీ కనుక నిర్దోష అయితే నేను నరికే కత్తి కొయ్య కత్తిగా మారిపోవుగాక, నువ్వే ప్రమాణం దేవుడా, నీ మీదే శపథం చేస్తున్నాను అని గట్టిగా అరిచాడు. చుట్టూ జనాలతో చూస్తారు ఏమవుతుందో. వీడు ఏనాడు అలాంటి పనులు చేసిన వాడికి వీడు మాటలేసేవాడని కొంతమందికి తెలుసు, సైనికుడు ఊరికే పారా హుషారంటాడని ఇంకొంతమందికి తెలుసు. వీడు సర్రమని కత్తి చూసి దాడి మెడ మీద నరకబోయాడు, కొయ్య కత్తి కనపడింది అందరికీ. ప్రజలంతా కేకలు పెట్టారు, నిర్దోషి 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 అని.
మ్యూజిక్ ఏం రాలేదు, అదే కదా. మ్యూజిక్ వస్తుంది, ఇక్కడ ఏమీ రాలే. కత్తి మాత్రం కొయ్య కత్తిగా మారిపోయింది. పిడి రాజుగారు ఇచ్చిన కత్తి పిడే, అదే కదా. కత్తి మాత్రం కొయ్య కత్తి. తలారి కూడా నిర్గాంత పడి ఇదేమిటి విచిత్రం, ఎప్పుడూ చూడలేదే, వీడు మహామహిమాన్వితుడిగా కనబడ్డాడు జనాలందరికీ. పరిగెత్తుకుంటూ పోయి రాజుగారికి చెప్పారు, వాడు నిర్దోషండి, వాడు నిర్దోషి ఏంటి, అంతా విచారించాం, వాడు నిర్దోషి కాదు, వాడు దోషి, వాడు 5 హత్యలు చేశాడు, దారి దోపిడి దొంగ వాడు అంటాడు రాజు. జడ్జిని పిలిచారు, మంత్రిని పిలిచారు, అందరూ వాడు దొంగ వాడు హంతకుడు అంటే కత్తి కొయ్య కత్తిగా ఎలా మారిపోయింది? ప్రజలు ఒప్పుకోటాల, నిర్దోషికి శిక్షిస్తారా? మేము చూస్తుండగానే కత్తి కొయ్య కత్తిగా మారిపోయింది. కేకలు పెట్టేసి జనాలంతా క్యాండిల్ ర్యాలీ లాంటిది చేయటం మొదలుపెట్టారు. రాజుగారు ఆశ్చర్యపోయి, ఈ నిర్విచారుడు, ఈ పాటగాడు ఉన్నాడు కదా, సంగీత పాడుకునేవాడు, వీడిని పిలిచాడు. ఒరే నాయన ఏంటి కథ అంటే, నేనేం చేయను ప్రభు, ఇలా జరిగిందండి చెప్పేశాడు. చెప్పంగానే రాజుగారు అనుకున్నాడు, వాడు హాయిగా ఉండటానికి అలవాటు పడ్డవాడు, వాళ్ళు నిర్విచారంగానే ఉంటారు, వాడికి డబ్బులు ఉన్నాయి, లేదు ఉద్యోగం ఉంది, పదవి ఉంది, ఇవి కాదు. అంతే, నిర్విచారంగా ఉండటం వాడి మనస్తత్వం. డబ్బుంటే సుఖంగా ఉంటారని, రాజైతే సుఖంగా ఉంటారని, ఉద్యోగం ఉంటే సుఖంగా ఉంటాం కాదు, సుఖంగా ఉండటం అనేది ఒక తత్వం. అంతే, ఏదున్నా లేకపోయినా. ఆ ఖైదీకేమో శిక్షని మరణ శిక్షని రద్దు చేసి, మరి ప్రజల్లో గొడవ వస్తుందిగా, వాడికేమో ఆజన్మాంతం జైలు శిక్ష విధించి, ఈ పాటగాడిని నీకు చేతొచ్చిన పని చేసుకో అని చెప్పి వదిలిపెట్టేశారు. ఏమైనా ఇవ్వమని అడిగితే ఏం వద్దండి, నా బతుకు నేను బతుకుతాను అన్నాడు. పావలా అర్థం వస్తే చాలు, ఏకతారం మీటుకోవడానికి అంతకంటే ఏం కావాలి? అంతే. హాయిగా దాన్ని పోయాడు. రాజుగారు ఆ తర్వాత నాకంటే సుఖంగా ఎవడున్నాడు అని చూడడం మానేశాడు. సూపర్, వాడి తెలివితేటలు సూపర్. నమస్తే రమ్మగారు. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, ఏదైనా ఒక మంచి కథ చెప్తారా? చందమామ కథ చెప్తాం. పూర్వం అంటే ఈ గ్రీసు ఆ ప్రాంతాల ఆ దేశాల్లో ఒక రాజుగారు ఉండేవాడు. ఈయన పరమ టక్కరివాడు, దొంగ. ఏం చేసేవాడు, ఈయన ఒక సముద్ర తీరంలో ఆయన తాలూకు రాజ్యం ఉంది. కోట గోడ అవన్నీ కూడా సముద్ర తీరంలోనే ఉన్నాయి. సముద్రం వీళ్ళ పక్క నుంచి వెళ్తుంది. ఈ సముద్రం మీద రకరకాల దేశాల పడవలు వెళ్తాయా, కొద్దిగా సుమారుగా ఉన్న పడవల్ని లాగేసేవాడు ఆయన. తక్కువ జనం ఉన్న పడవల్లో సంపద ఎక్కువ ఉంటుంది. జనాల్ని ఏదైనా చేసి సంపద అంతా చేరేసేసుకునేవాడు. అట్లా ఎంత సంపదో కూడబెట్టాడు. పశు సంపద విశేషంగా ఏమిటంటే, ఈ ఒక ద్వీపం నుంచి ఇంకో ద్వీపానికి పశువుల్ని పడవల్లో తరలించేవాడు. ఈయనకు కుప్పలు తెప్పలుగా వెళ్తున్న పడవల నుంచి 2 పడవలు లాగిచ్చేసేవాడు. 100 పడవలు వెళ్తున్నాయనుకో, ఒక్కో దాంట్లో ఒక 25 ఉంటాయి. 2 లాగేస్తే ఆ 100 కుప్పలు అక్కడ అడంగుకి చేరేదాకా వాళ్ళు గుర్తే పట్టలేరు. అలా పశువుల్ని బాగా చేర్చాడు. క్రమంగా ఏమిటంటే, ఆవులు కానీ ఏమైనా గొడ్లు ఉన్న కొందికి సంతానం వృద్ధి అవుతూ ఉంటుంది. ఈ ఏడాది 2 ఉంటే వచ్చే ఏడాదికి 3వది రాదు, వస్తుంది. ఆ పేయి దూడలు పుట్టినాయంటే వాటికి మళ్ళీ సంతానం కలుగుతూ ఉంటుంది. అట్లా ఎన్ని ఆవులో చేర్చాడు. అయితే ఏమైంది, ఆ ఊళ్ళో ఈ రాజుగారి రాజ్యానికి ఒక కొసన, అంటే సముద్రానికి దగ్గరగా రాజ్యం ఉంది, అవతలకి ఒడ్డు మీదకి ఒక మంత్రగాడు ఒకడు ఉండేవాడు. ఈ మంత్రగాడు కూడా టక్కరి దొంగ. వాడు ఏం చేశాడు, రాజుగారి దగ్గర 800 ఆవులు ఉన్నాయి, ఒక 100 కొట్టేశాడు. 100 కొట్టేస్తే ఈ 100 ఆవులు మిస్ అయినాయని తెలుసుకున్నారు వీళ్ళు, పోయినాయని. సరే, ఆవుల్ని వెతకడానికి రాజుగారే స్వయంగా బయలుదేరాడు. ఎందుకంటే ఆయన అట్లా ఏదైనా వదిలిపెట్టే గుణం లేదు అతనికి. వచ్చేసరికల్లా ఈ మంత్రగాడి దగ్గర ఆవులు కనపడ్డాయి. లోపలికి వెళ్ళాడు. దీనిలాగా ఒక కొట్టంలాగా ఉంది, అక్కడికి వెళ్ళాడు. మా ఆవులు పోయినాయి, ఇక్కడ ఏమైనా కలిసిపోయినాయేమని చూడడానికి వచ్చాను అనేసరికల్లా మంత్రగాడు అడిగాడు, మీ ఆవులు తెల్లటివా నల్లటివా అని అడిగాడు. తెల్లటివే అన్నాడు. అలాగా, మావన్నీ నల్లవేనండి, మా దాంట్లో కలవదు అన్నాడు. రాజు లోపలికి వెళ్ళి చూస్తే అన్నీ నల్ల ఆవులే ఉన్నాయి, తెల్లటివి కనపడతాయి కదా. ఓహో సరేలేని వచ్చేసాడు. కొన్ని రోజుల పైగా మళ్ళీ 100 పోయినాయి. మళ్ళీ రాజు వెళ్ళాడు. మళ్ళీ మంత్రగాడి దగ్గరికి వెళ్ళాడు. మీ తెల్లటివా నల్లటివా అని ఇప్పుడు అడగలేడు. మీ వాటికి కొమ్ములు ఉన్నాయా లేవా అన్నాడు. అనేసరికల్లా మా వాటికి వేటికి కొమ్ములు లేవంటే, అబ్బో మా వాటికి అన్నిటికీ కొమ్ములు ఉన్నాయి, కావాలంటే చూసుకోండి అన్నాడు. లోపలికి వెళ్ళి చూస్తే అన్ని ఆవులకి కొమ్ములు ఉన్నాయి. అయితే రాజుకి ఏమనిపించింది, కిందటిసారి నేను వచ్చినప్పుడు ఇన్ని లేవు, ఈసారి ఎక్కువగా ఉన్నాయి. అప్పుడు 100 చూశాడు, 200 చూస్తే ఎక్కువ కనపడదు. రాజు వెళ్ళిపోయాడు. కానీ ఆయనకు అనుమానంగానే ఉంది. 3వసారి మళ్ళీ పోయినాయి 100.
ఈసారి ఏం చేశాడంటే రాజు, ఒరే ఒక పని చేయండిరా, మన ఆవులకి గిట్టల దగ్గర అన్నిటికీ ఘాట్లు కొట్టండి, అవి చూద్దామన్నాడు. సరే రాజుగారు దగ్గరికి మళ్ళీ రాజుగారు వాడి దగ్గరికి వెళ్ళాడు. ఆ ఘాట్లు కొట్టడానికి ముందే మూడో ట్రిప్ వెళ్ళేసరికల్లా, మీ ఆవులు ఏంటంటే మావి మా ఆవులు కొన్ని నల్లటివి కొన్ని తెల్లటివి, అంటే మావన్నీ మచ్చలావులండి, కావాలంటే చూసుకోండి అన్నాడు. చూస్తే అన్ని మచ్చలావులు ఉన్నాయి. అదేంటి, కిందసారి ఫస్ట్ టైం చూసినప్పుడేమో తెల్లవా నల్లవా అన్నాడు, రెండో రకం అక్కడ ఉంది. కొమ్ములు ఉన్నాయా అంటే మా వాటికి ఉన్నాయి మీ వాటికి లేవన్నాడు, అప్పుడు కొమ్ములు కనపడ్డాయి. అదేంటి, నేను కిందసారి చూసాను మీకు ఆవులకు మచ్చలు లేవే అన్నాడు రాజు. ఎందుకు లేవండి, అప్పుడు ఉన్నాయి, మీరు రంగు ఒకటే చూసారు, కావాలంటే చూడండి అంటే అన్ని మచ్చలావులు కనపడ్డాయి. 300. 4వసారి రాజు ఘాట్లు కొట్టించాడు గిట్టల దగ్గర. ఈసారి మళ్ళీ పోయినాయి 400. 100 పోయినాయి, అంటే 4వ 100 పోయిందనమాట. ఈయన మళ్ళీ పరిగెత్తుకుంటూ వచ్చాడు. వచ్చేసరికల్లా రాజు అన్నాడు, మీ దగ్గర నల్ల ఆవులు ఉండొచ్చు, తెల్ల ఆవులు ఉండొచ్చు, మచ్చలావులు ఉండొచ్చు, కొమ్ములు ఉన్నవి లేనివి ఉండొచ్చు, కానీ మా ఆవులకి వీటిల్లో గిట్టల్లో ఘాట్లు ఉన్నాయి, గిట్టలు చూస్తే తెలిసిపోతుంది అన్నాడు. ఈ మంత్రగాడు గబుక్కని రాజుగారి కాళ్ళు పట్టుకున్నాడు. బాబు క్షమించండి, మీ ఆవులన్నీ నేనే కొట్టేశానండి. మరి నాకేమో ఆవులంటే చాలా ఇష్టం, పశు సంపదని వృద్ధి చేసుకోవాలని ఉంది, మీకు కనికట్టు చేయొచ్చు కదా, నేను చేయగలను కదా అని కనికట్టు చేశానంటే రాజు అడిగే, అట చేసావు? ఓసారేమో అన్నీ ఒక రంగులోనే కనపడ్డాయి, రెండోసారేమో కొమ్ములు లేనట్టు కనపడ్డాయి, మూడోసారేమో మచ్చలు ఉన్నట్టు కనపడ్డాయి. అంటే కాదండి, నా దగ్గర ఒక బ్రహ్మాండమైన రేకు ఉంది, ఆ రేకు ఏంటంటే తెల్లటివి నల్లటివి గాను, నల్లటివి తెల్లటివి గాను, నలుపు తెలుపు 2 అడిగితే మచ్చలు గాను, కొమ్ములు ఉన్నట్టు లేనట్టు చూపించగలదండి. ఆ రేకు వల్ల నేను మిమ్మల్ని మోసం చేశానండి అన్నాడు. మీ ఆవులు మీరు తీసుకోండి పర్వాలేదు అనేసరికల్లా రాజుగారు సరే రిలాక్స్ అయ్యి మీరు తీసుకోండి అన్నాడుగా. రిలాక్స్ అయిపోయాక ఏమన్నాడు, ఓ పని చెయ్యి, ఆ రేకు ఏమిటో నాకు ఇచ్చేసి. ఈయన ఎందుకంటే బేసిక్ దొంగ రాజుగారు, చాలా మందిని మోసం చేసే సంపద అంతా కూడబెట్టాడు కదా, మొదట అదేగా చెప్పుకున్నాం. ఆ రేకు ఇచ్చేయమన్నాడు. అనేసరికి ఇతను అన్నాడు ఆ మంత్రగాడు, రేకు మా దగ్గర లేదండి, ఎదురుగుండా చూడండి పర్వతం ఉంది, ఆ పర్వతంలో ఒక మబ్బులా కనపడుతుంది చూసారా, అందులో దాచిపెట్టా, మీరు విశ్రాంతి తీసుకోండి, మా దగ్గర ఒక ముసలాయన్ని ఉన్నాడు, మా ముసలాయన్ని పంపించి తెప్పిస్తా, మీరు ఈ లోపల చక్కగా ఆవు పాలు తాగి ఆవు పెరిగేసుకుని అన్నం తిని రిలాక్స్ అవ్వండి అన్నాడు. గుంపంతా రిలాక్స్ అవుతున్నారు. ఇంతలో ఏమైంది, కేకేశాడు మాయగాడు, ముసలయ్య వెళ్ళి రేకు తీసుకురా రాజుగారికి ఇద్దాం అని అన్నాక వీళ్ళకి తిండి ఏర్పాట్లు చేస్తున్నాడు. కాసేపు అయ్యాక లోపల నుంచి ఒక నలుపు తెలుపు ఉన్నటువంటి గడ్డము, నలుపు తెలుపుగా ఉన్న ఒక తల ఉన్న ఒక అతను వంగి నడుస్తూ బయటికి వెళ్ళాడు. ముసలయ్యని వెళ్ళమన్నాడు కదా రాజుగారు, జనమంతా ముసలయ్యే వెళ్ళాడు అనుకున్నారు. ముసలయ్య వెళ్ళాడు, నడుస్తున్నాడు, కొండెక్కుతూ కనపడ్డాడు. తర్వాత కనపడలా, దూరంగా ఉంది, ఆ కొండ కనపడదు. గంట అయింది, 2 గంటలైంది, 3 గంటలైంది, ముసలయ్య లేడు, ముతకాయ లేడు, ఎవడు రాడు. సరే సైనికులు అన్నారు, ప్రభు చీకటి పడిపోతుంది, మనం వెళ్ళిపోవాలి, ఆవులు తోలుకెళ్ళమంటారు అన్నాడు. రేకురా మరి అన్నాడు. రేకిస్తానన్నాడుగా, సరే అతను పిలవండి అన్నారు. ఏడి అతను లేడు. అంతా వెతకడం మొదలుపెట్టారు. ఆవులన్నీ అక్కడే ఉన్నాయి, ఆ మంత్రగాడు మాత్రం కనపడలా. ఇక్కడే ఉన్నాడని ప్రతివాడు చెప్తున్నారు, మాతోటే ఉన్నాడు, మేము నుంచి అందరి దగ్గర వాడు ఒకడే ఎటా ఉంటాడు, ఒకడు ఒక చోట ఉండాలి, మేము చూడలేదంటలా. ప్రతి గుంపు అదే చిన్న చిన్న సమూహాలుగా ఉంది. ఒక 10 మంది సైనికులు ఒక గుంపు, కత్తులు పెట్టుకునేవాడు ఒకడు, మన శూలాలు పట్టుకునేవాళ్ళు ఒకళ్ళు, ఇట్లా గుంపులు ఉంటాయా, ప్రతి గుంపు మాతో ఉన్నాడు అంటున్నారు. తీరా మొత్తం గుంపులని వాకిటో చేరితే ఒక్క చోట కూడా అతను లేడు. రాజుకు నవ్వొచ్చింది. ఒరే వాడేరా ముసలయ్య, మనకి టోపీ పెట్టాడు, వాడు తెలుపుని నలుపుగా నలుపుని తెలుపుగా చూపించగలిగే శక్తి ఉంది వాడికి, రేకు ఉందని చెప్పి మన ఇక్కడ ఆపి చల్లగా సర్దుకున్నాడు. వాడు కొండల్లోకి వెళ్ళిపోయాడు, వాడిని మనం పట్టుకోలేము. సరే ఇక వాడిచ్చే శక్తులు ఏం లేవు మనకి, మన గొడ్లు మనం తీసుకుపోదాం పట్టండి అని చెప్పేసి ఈ గొడ్లన్నిటి ఆవులు 400 ఇక్కడికి వచ్చేసాయి కదా, 400 ఆవుల్ని తోలుకుంటూ వెళ్ళిపోయాడు. ఆ మంత్రగాడు మళ్ళీ వీళ్ళకి కనపడలేదు, తప్పించుకుని వెళ్ళిపోయాడు. ఏమిటి ఇన్ని రోజులు రాజుగారి ఆవు పాలు హాయిగా యథేచ్ఛగా వాడుకుని ఆయనకి టోపీ పెట్టి బురిడి కొట్టించి చల్లగా వెళ్ళిపోయాడు. కథ కంచికి మనం ఇంటికి. బాగుందండి. నమస్తే. నమస్తే.